హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్షలో మంచి స్కోర్ సాధించడానికి ప్రిపరేషన్ ప్లాను, అదేవిధంగా ముఖ్యమైన పుస్తకాలు, ఏ ఏ టాపిక్స్లు చదవాలి, ఎలా చదవాలి అనేది ఈ వీడియోలో చర్చిద్దాం ఫ్రెండ్స్. వీటి అన్నిటికంటే ముందుగా మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ తెలవాలి. అది ఏ విధంగా ఉంటేనే కదా మనం ఏ విధంగా ప్రిపరేషన్ జరగాలనేది తెలుస్తుంది. ఫస్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్కులకు ఉంటుంది. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 5 మార్కులకు, ఎడ్యుకేషనల్ సైకాలజీ 5 మార్కులకు, సోషల్ కంటెంట్ 6th to 10th అండ్ ఇంటర్మీడియట్ కలిపి 40 మార్కులకు ఉంటుంది. సోషల్ మెథడాలజీ 20 మార్కులకు, మొత్తం 80 మార్కులకు ఉంటుంది. 120 క్వశ్చన్లు ఇస్తారండి. ప్రతి క్వశ్చన్కు హాఫ్ మార్క్. ఇక పుస్తకాల విషయానికి వస్తే ప్రజెంట్ మన పిల్లలు చదువుతున్నటువంటి గవర్నమెంట్ బడుల్లో చదువుతున్నటువంటి పిల్లలు చేతుల్లో ఉన్నటువంటి ఎస్సీఆర్టీ బుక్స్ 6 నుండి ఇంటర్మీడియట్ వరకు కంపల్సరీ చదవండి. ఇంటర్మీడియట్ లెవెల్లో హిస్టరీ, ఎకనామిక్స్, జాగ్రఫీ, తెలుగు అకాడమిక్ బుక్స్ కంపల్సరీ చదవండి. అలాగే సోషల్ మెథడాలజీ గురించి బీఈడి బుక్స్, డిఎడ్ బుక్స్ కంపల్సరీ చదవండి. ఇంకా విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి బీఈడి, డిఎడ్ బుక్స్ చదవండి. అలాగే కరెంట్ అఫైర్స్ కోసం, జనరల్ నాలెడ్జ్ కోసం గడిచిన 6 నుండి 8 నెలల లోపు పేపర్స్, న్యూస్ ఛానల్ చూస్తూ మనం ఒక చిన్న బుక్లో రాసుకోండి. ఇక సబ్జెక్ట్ పరంగా వస్తే చరిత్ర, హిస్టరీ, ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక భారతదేశ చరిత్ర మరియు ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ముఖ్య సంఘటనలు, సంవత్సరాలు, యుద్ధాలు, రాజ్యాలు, రాజులు వివరాలు ఇవంతా చదువుకుంటూ ఒక నోట్బుక్ మెయింటెనెన్స్ చేసి మంచి మెయిన్ పాయింట్ ఎంటర్ చేసుకుంటూ ఉండండి. భూగోళ శాస్త్రం విషయానికి వస్తే సౌర కుటుంబం, నదులు, పర్వతాలు, శీతోష్ణ స్థితి, పటాల తయారీ, అడవులు ఇలా ప్లానింగ్ చేసుకుంటూ చదవండి. పౌరశాస్త్రం, సివిక్స్, రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు, విధులు, శాసనసభ, న్యాయశాఖ, స్థానిక స్వపరిపాలనలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇలా అన్నీ అవగాహన చేసుకుంటూ చదవాలి. ఎకనామిక్స్, జాతీయ ఆదాయము, బ్యాంకింగ్, ద్రవ్యోల్బణము, పన్నుల వ్యవస్థ, అభివృద్ధి భావనలపై కాన్సెప్ట్. అదేవిధంగా ప్రజెంట్ ఎకనామిక్స్ భావనలు కరెంట్ అఫైర్స్తో కానీ పోల్చుకుంటూ చదువుకోండి, యూజ్ఫుల్గా ఉంటుంది. మెథడాలజీ, బోధనా పద్ధతులు, బోధనా లక్ష్యాలు, స్పష్టీకరణలు, బోధన పద్ధతులు, ప్రణాళికలు, మూల్యాంకనం, సిసిఈ అంశాలను అప్లోడ్ తరహా ప్రశ్నల అనుగుణంగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా రచయితలు, సంవత్సరాలు ప్రత్యేక నోట్బుక్ తీసుకొని నోట్ చేసుకుంటూ ఉండండి. చాప్టర్ ముగిశాక అన్నీ ఒక పేపర్లో రాసుకుంటూ ఉండండి. అలాగే గడిచిన కాలంలో జరిగినటువంటి డిఎస్సి, టెట్, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ గ్యాదర్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మాక్ టెస్ట్ రాస్తూ ఉండండి. అలా ఉన్నప్పుడే మనము గట్టిగా డిఎస్సికి పునాది ఏర్పడుతుంది. ఫ్రెండ్స్, మన దగ్గర పెద్దగా ఎక్విప్మెంట్స్ ఏమీ లేవు. ఓన్లీ మొబైల్తోనే రికార్డింగ్ చేసి మీకు వీడియోస్ చేస్తున్నాను. ఏదైనా మిస్టేక్ ఉంటే సారీ. అందరికీ ఆల్ ది బెస్ట్. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.